ఈరోజు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గారికి నవీన్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎల్ఎస్ఓ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా బాన్స్వాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్ రోడ్లో గల శ్రీ చైతన్య విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోటి పిఆర్ఓస్ని తిప్పుకుంటూ ఇవాళ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అడ్మిషన్లు 2025-26 సంవత్సరానికి సంబంధించి శ్రీ చైతన్య విద్యా సంస్థలకి విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుడు దోవ పట్టించి ఇవాళ విద్యార్థుల అడ్మిషన్లు 180 వరకు అడ్మిషన్లు చేయడం జరిగింది. ఈ 180 అడ్మిషన్లు చేయడం ద్వారా ఏంటంటే 180 మంది విద్యార్థులు జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే సబ్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కింది స్థాయి మండల విద్యాశాఖాధికారిని వెంటనే పంపించి దాని మీద ఎంక్వైరీ చేయించి వెంటనే దాన్ని స్టేట్మెంట్ ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య విద్యా సంస్థకి ఎటువంటి పర్మిషన్ లేదని స్టేట్మెంట్ ద్వారా పేపర్ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ విద్యా సంవత్సరం ఏదైతే తల్లిదండ్రులు కూడా గమనించాలి, 25-26 సంవత్సరానికి సంబంధించి పర్మిషన్ లేనందున మీ పిల్లల్ని దాంట్లో ఆ స్కూల్లో ఆ విద్యా సంస్థలో చేర్పించి మీ పిల్లల జీవితాలతోటి మీరు ఆడుకున్నటువంటి అవుతారు. కాబట్టి ఖచ్చితంగా గమనించి శ్రీ చైతన్య విద్యా సంస్థ, కార్పొరేట్ విద్యా సంస్థల్లో మీ పిల్లల్ని చేర్పించకుండా పిఆర్ఓస్ వస్తే డైరెక్ట్గా ప్రశ్నించి అదేవిధంగా క్రిమినల్ కేసు మాలాంటి విద్యార్థి సంఘాలకైనా చెప్పండి, క్రిమినల్ కేసు ఖచ్చితంగా నమోదు చేసే విధంగా మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటామని మేము తెలియజేస్తాం.